మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతిపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి నెల 2026లో కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండిపోతుంది? మనకి ఈ నెలలోనే చంద్రగ్రహణం ఉంది. దీని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ప్లస్సా మైనస్సా? అలాగే ఉగాదిని ఏ విధంగా ఉపయోగించుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఈ నెలలో? తప్పకుండా అబ్బా. ముందుగా కర్కాటక రాశి వారికి సంబంధించి అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. మనకు ఈ యొక్క మార్చ్ 3వ తారీఖు కేతుగ్రస్త చంద్రగ్రహణం. దీనికి తోడు వీరికి అష్టమ స్థానంలో కుజరాహువుల కలయిక, అదేవిధంగా నవమ స్థానంలో శని సూర్యుల కలయిక. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సమయం ఇది. ముందుగా చెప్తున్నాను. ఒక అత్యంత అద్భుతమైనటువంటిది ఏమిటి అంటే, గురువు యొక్క వెలుగు మీ రాశిపై పడబోతూ ఉన్నది. ఇట్లా పువ్వు ఏ విధంగా అనేది ఇట్లా వికసించేటువంటి సమయం, వికసిస్తూ ఉన్నది. మీ ఇంటిపై చల్లని చూపు కోసము మీరు పడినటువంటి ఆ యొక్క బాధలు, ఆ ఇబ్బందులు ఇక ఒక 1 ఇయర్ మీకు చాలా అద్భుతంగా ఉంచే విధంగా గురువు మీకు ఇవ్వబోతున్నాడు. మరి ఈ సమయంలో ఇప్పుడు శుభకార్యం జరగబోతుంది. ఒక వివాహం ముందు ఒక 1 వీక్ ముందు నుంచే పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ బయటికి వెళ్ళొద్దు. చెప్పలేం ఏం చెడు జరుగుతుందో అనే విధంగా బయటికి ఎటు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి. నాకు సంబంధించి ఒక విషయం ఏమిటంటే, ఒక పెళ్లి కూతురు బయటికి వెళ్ళి యాక్సిడెంట్కి గురై సుమారుగా వివాహం 6 నెలలు పోస్ట్ పోన్ అయింది. అప్పటికీ చెప్తున్న గురుబలం లేదు, జాగ్రత్తగా ఉండండి తల్లి 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 అంటే. నేనెందుకు చెప్తున్నా అంటే, గురువు యొక్క వెలుగు మీ మీద పడబోతుంది కనుక ఇప్పుడు ఈ టైంలో మనము మోక్షం వైపుగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి. ఏది ఏమైనా గత 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు వరకు మీకు జరిగినటువంటి డ్యామేజెస్ అంతా ఇంత కాదు. సో జరిగిన డ్యామేజెస్ దాన్ని కానీ, అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు ఇంకా రాక కానీ, మనీ రిలేటెడ్ కానీ, కోర్టు సమస్యలు కానీ, స్థానచలనాలు, ప్రదేశ మార్పులు, సంతాన సమస్యలు ఎన్నెన్నో కూడా మీ వ్యక్తిగతంగా చాలా ఉన్నవి, బాధపడుతూ ఉన్నారు. చాలామంది కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారు కూడా మన దగ్గరకు వచ్చి రావడం జరిగింది, మాట్లాడారు. సో ఈ 2026 మార్చ్ 3వ తారీఖు ఏర్పడేటువంటి చంద్రగ్రహణం గురించి ముందుగా మాట్లాడతాం. డబ్బు ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయరాదు. ఈ సమయంలో ఎలాంటి నేనున్నాను అనే మాట ఇవ్వరాదు. వీరు కూడా ఈ సమయంలో మీకు డబ్బు ఎవరైనా ఇవ్వాల్సింది ఉంటే అధికంగా ప్రెషర్ పెట్టకండి, 1కి 2 సార్లు మాట్లాడండి. తప్పకుండా మీకు తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. డబ్బు వచ్చేటువంటి సమాధానం అయితే ఉన్నది కర్కాటక రాశి వారికి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు కనబడుతున్నది. వివాహం కాని వారికి వివాహ యోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కొంత దుష్టులతో అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ప్రమాదాల సంబంధించినవి కూడా ఉంటాయి. సో అదేవిధంగా కొన్ని వస్తువులు మీ కార్యక్రమాలకు సంబంధించి, లైక్ మీరు ఇష్టపడేటువంటి కొన్ని బంగారము, లైక్ ఇంకేదైనా కొంత తాకట్టులోకి కానీ అమ్మకం చేసేటువంటి పరిస్థితులు ఉన్నవి. మొన్న ఒకరు ఫోన్ చేశారు, గురువుగారు 2-3 లక్షలు ఉన్నవి, ఇవి బంగారం కొనమంటారా సిల్వర్ కొనమంటారా? ఏది కొనకండి, పక్కన పెట్టండి అట్లనే. విన్నారా? ఏది మన బ్యాంకులో వేసుకొని అవి నా దగ్గర లేవు అని అనుకోండి అని చెప్పిన. ఏది ఏమయ్యేది తెలియదు. ఇప్పుడు బంగారం రేటు తగ్గుతుంది అని ముందు మనమే చేసినాం, చిటిక వేసి మరి నవంబర్ నెలలో మనమే చేసినాం. విన్నారా?
సుమారుగా 1 lakh చేంజ్ పోయింది వీడియో. అది బంగారం తగ్గుడేంది, బంగారం ఎందుకు తగ్గుతుంది అన్నారు. ఇప్పుడు ఎంత అయింది? జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. సో ఏదేమైనా ఈ కర్కాటక రాశి వారికి మాత్రము చాలా యోగం అయితే ఉన్నది. మరి మైనస్లు ఏమున్నాయి అని అనుకునేటువంటి విషయంలో చూసుకున్నట్టయితే కొంత మీ తండ్రికి సంబంధించిన పెద్ద ఆరోగ్య సమస్య కానీ, మీ తండ్రితో విపరీతమైన గొడవలు కానీ, తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలలో మీకు అన్యాయం జరగడం కానీ, అదేవిధంగా మీ భూమికి సంబంధించిన విషయంలో మాత్రం మీకు మైనస్ జరుగుతుంది ఖచ్చితంగా. మీ తండ్రి గారికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రము వచ్చే పరిస్థితి ఉంది. చాలా 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 జాగ్రత్త. వారు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా మానసికంగా, శారీరకంగా, మీరు ఎక్కడో విదేశాలలో ఉన్నారా ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైనా పంపించండి మీ ఇంటికి, ఒకసారి చూయించుకునే ప్రయత్నం చేయండి దయచేసి చెప్తున్నా. అకారణంగానే కొన్ని గొడవలు జరిగే పరిస్థితి ఉంది ఈ యొక్క మనకు కర్కాటక రాశి వారికి. అదేవిధంగా కొంత ధన నాశనం ఉన్నది. అనుకున్న పనులకు ఆటంకాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. లక్షలు, కోట్లు, 50-60 వేలు పెట్టి 50-60 లక్షలు పెట్టి రెస్టారెంట్ జాతకాన్ని చూయించుకోకుండా 50-60 లక్షలు కొలాప్స్. ఏం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎంత ఖర్చు, ఏం చెప్పేటట్టు ఉండదు. సో ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నవి. చాలా జాగ్రత్తగా ఉండండి. గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది గురుగారు? గ్రహణం తాలూకు చెప్పే కదా, డబ్బులు, మనీ రిలేటెడ్ రావాల్సినవి వచ్చేవి ఉంటే వారిని ఎక్కువగా పుష్ చేయకండి, డబ్బులు వస్తుంది. సో మనీ మీకు కనబడేటువంటి ఛాన్స్ ఉంది ఈ 1-2 మంత్స్లో తప్పకుండా. ఇక అదేవిధంగా దుష్టులతో కొన్ని అకారణంగా కలహాలు ఏర్పడతాయి. అయ్యో మనం వాహనం వెళ్తున్నాం, ఎవడో సడన్గా వస్తాడు, ఏం కళ్ళు కనబడతలేవా అంటే ఆడే కోపానికి వచ్చి ఉల్టా మననే కొట్టినా కొడతాడు. చెప్పలేం, జాగ్రత్తగా ఉండండి, టైం బాగాలేదు కనుక. ఇక ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే లాభించే చోటనే నష్టం ఉంది మీకు కూడా. ధనాదాయ క్షీణత ఉన్నది, కొంత దుఃఖము, తలచిన పనులకు కొన్ని ఆటంకాలు వచ్చేటువంటి ప్రమాదాలు అయితే ఉన్నవి. ఇక అవి 1-2 సార్లు చూసుకొని ముందుకు వెళ్ళండి. ఇంకా దీనికి తోడు మీకు కొంత బంధుమిత్రులకు సంబంధించినటువంటి గొడవలు కానీ జరిగే పరిస్థితులు ఉన్నవి కనబడుతున్నాయి. అదేవిధంగా శ్వాసకోశకు సంబంధించిన ఇబ్బందులు కొంచెము, ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో ఏమైనా శుభకార్యాలు జరిపిద్దాము అని అనుకునేటువంటి ఆలోచనలలో మీ వ్యక్తిగత చార్ట్ను చెక్ చేసుకోవాలి. ఎందుకంటే గడిచిన 2022, 23, 24 అయితే చాలా బాధాకరం. మరి ఇప్పుడు ఏమైనా మనకు అవకాశాలు కానీ ఏమైనా చేయబోతున్నామంటే చెక్ చేసుకుని ముందుకు వెళ్ళండి. 1-2 సార్లు నడిచే దశ అంతర్దశలలో నీచబడిన కుజుందో, నీచబడిన శనిదో, నీచబడిన సూర్యుందో మీ జాతకంలో మేబీ ఆ ఉండేటువంటి స్థానాలు కొంత దుస్థానాలు కానీ లేదా మీకు బాధించే విధంగా ఉన్నా కూడా ఇబ్బంది. కనుక మీ జాతకం ఉన్నా లేకున్నా, ఇప్పుడు మొన్న ఒకరు మనకు డైరెక్ట్ రావడం జరిగింది, ఇక్కడ మన అనకాపల్లి నుండి. వారు పిల్లల జాతకాలు పట్టుకొని వచ్చి నా చేతిలో పెట్టారు. మీది చెప్పాలా పిల్లలు చెప్పాలా? అదే గురుగారు మాది చెప్పాలి అని. ఓకే డన్. మీరు అన్నారు కదా మీది లేకున్నా కూడా మీ పిల్లల జాతకాలను చెప్తాను అని చెప్పి అన్నారు కదా అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్నా అని చెప్పి వచ్చింది ఆమె. ఎంత సంతోషపడిందంటే అసలు ఆమె లైఫ్లో ఒక పెద్ద ఆస్ట్రాలజర్ దగ్గరికి కూడా వెళ్ళిందట. అసలు అతను ఇచ్చినటువంటి సమయం అంటే ఆయన ఇచ్చిన 5-10 నిమిషాలు అంతేనట, వీరేం మాట్లాడే ఆస్కారం ఉండదట. ఏంది అది 40 నిమిషాలు వారితో మాట్లాడితే పాపం ఏడిచింది ఆమె. అమ్మ మీరు ఏం బాధపడకండి, నేను మీ ఇంట్లో మీ కొడుకుని అనుకోండి అని చెప్పి మాట్లాడి ఎంతో ఆప్యాయంగా ప్రేమగా వాళ్ళతో కనెక్ట్ కావాలి కదా మనము. ఏదో వాళ్ళొక రూపాయి ఇస్తున్నారు అంటే నేను దానికి 100కు 200% నేను దానికి న్యాయం చేయాలి, ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్నది కనుక. సబ్జెక్ట్ లేకుంటే నేను ఎట్లా చెప్తా? నేనే చెప్పా కదా, అవునా కాదా? ఇప్పుడు నువ్వు డాక్టర్ చదువుకుంటే నువ్వు బోర్డు పెట్టుకోవాలి, అక్కడ ఎండి బోర్డు పెట్టుకోవాలి, ఎంబీబీఎస్ బోర్డు పెట్టుకోవాలి, నువ్వు దేల స్పెషలిస్టు బోర్డు ఉంటుంది అక్కడ, అవునా? తలక బోన్ రిలేటెడా, కంటికి సంబంధించిందా,
పంటికి సంబంధించిందా, నీ స్పెషాలిటీ నీకు ఉంటుంది. నువ్వు ఏం లేని బోర్డు పెట్టుకుంటే ఏమవుతుంది? ఉంటుంది కావచ్చు, జనాలు వస్తారు కావచ్చు నీ మాటలకో లేదా నీ ఇంకా దేనికో, కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు సాటిస్ఫాక్షన్ కావాలి. అది గమనించుకోండి, అదే గమనించుకోండి. నేను చెప్పేది అది. అందరా నేను మీ ఇంట్లో మనిషిలాగానే మాట్లాడుతున్నా, ఇది అయితే గమనించుకోండి. ఏదో నేను అది ఇది అని చెప్పి అయితే నేను చెప్పట్లేదు, కనుక గమనించుకొని ముందుకు వెళ్ళండి. మరొక ఇక్కడ విషయం ఏమిటి అంటే, తప్పకుండా గౌరీదేవి ఆరాధన మీకు అవసరం, గౌరమ్మ ఆరాధన మీకు అవసరము. సో శంకరునికి సంబంధించినటువంటి ఆరాధన, శంకరునికి పాలు సమర్పించడము, అదేవిధంగా పసుపుతో గౌరమ్మను చేసి కుంకుమార్చన చేసుకోవడము ప్రతి శుక్రవారము రాహుకాలం సమయంలో వీరికి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా గురువారము ఒక 4 అరటి పండ్లు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. డజన్ కొనండి, 4 4 8 4 12 కదా. మంచి తమలపాకు, 2 తమలపాకులు, అందులో 4 అరటి పండ్లు, ఒక 40 రూపాయలు, నెంబర్ 4 సంఖ్య చూసుకొని బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. మంచి ఫలితం ఉంటుంది. మరి అంతమంది బ్రాహ్మణులు లేరు, పరిస్థితి అట్లా లేదు అని అనుకుంటే ఇక గణపతికి సంబంధించిన ఆరాధన చేయండి, మంచి ఫలితం ఉంటుంది. అయితే ఇదంతా వ్యక్తిగత జాతకం కాకుండా ఓవరాల్గా గోచార రీత్యా వ్యక్తిగత జాతకాన్ని వస్తే జరిగింది, జరుగుతుంది, జరగబోయేది చిటికేసి చెప్తున్నాను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కళ్ళకు కట్టినట్టుగా మీకు ఎట్లా అంటే అఖండ 2 అనగానే అఖండ 1 అని చెప్తా, ఎందుకంటే అఖండ 2 అంతగా లేదు. సో అఖండ 1 లాగా మీరే గూస్ బంప్స్ అయితే మీకు ఇది మాత్రం ఓపెన్ ఛాలెంజ్. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం జరుగుతుంది. సో మీ కోరిక ఏమిటి, దానికి సంబంధించినటువంటి రెమెడీ కానీ లేదా ఈ టైంలో తీరిపోతుందని కానీ, ఇంతే సింపుల్గా అయిపోతుంది, పెద్ద టెన్షన్ ఏం లేదు. అట్లా మార్చి నెలలో ఓవరాల్గా వీళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.